ఉంది వాళ్ళు. రైట్ రైట్ ప్రస్తుతం అంతా రఫీ గారితో మాట్లాడదాం సార్, కంటిన్యూ చేద్దాం. రఫీ గారు, సో ఎప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినా ఎంత బిజీగా ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. నిమిషం కూడా ఖాళీ లేకుండా అక్కడ అవైలబుల్గా ఎవరైతే ఉన్నారో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఎవరైనా అక్కడ అందుబాటులో ఉంటే వీటికి కలిసి వారికి విన్నవించడం మనం వెళ్ళి చూస్తూనే వస్తున్నాం. అంటే ఈసారి ఏంటంటే ఎక్కువగా దేని మీద ఫోకస్ పెట్టబోతున్నారు అనుకోవాలి. 3 రోజుల పాటు పర్యటన అంటున్నారు కాబట్టి చాలా వరకు అన్ని రంగాల్ని మనం మళ్ళీ వ్యవస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం, ప్రతిదానికి మనకి నిధులు కావాలి. మెయిన్గా నిధులే మనల్ని వేధిస్తోంది. ఇప్పుడు కేంద్రం నుంచి ఎక్కువగా ఈసారి ఈ టూర్లో ఎలాంటి అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడతారనుకోవాలి? నమస్కారం సార్, మీకు అలాగే శ్రీనివాస్ గారికి నమస్తే, చెప్పండి. అలాగే పాల్గొనబోయే పార్టీ ప్రతినిధులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభసాయం. సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఏ పని మీద వెళ్తున్నామో చెప్తున్నారు, ఎవరెవరితో ఏం మాట్లాడామో చెప్తున్నారు. వరిసి మొత్తం కూడా ఎవరెవరితో ఏం చెప్పారో, ప్రధానమంత్రితో ఏం అడిగారు, హోంమంత్రిని ఏం అడిగారు, రైల్వే మంత్రిని ఏం అడిగారు, ఆర్థిక శాఖ మంత్రిని ఏం అడిగారు, ఇరిగేషన్ శాఖ మంత్రిని ఏం అడిగారు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆయన కేసుల గురించి మాట్లాడుకోవడం తప్పితే నేను ఈ విషయాలు అడిగాను అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి దాఖలాలు లేవు. కానీ మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, గతంలో కూడా అంత పారదర్శకంగా మా ప్రభుత్వ పనితీరు ఉంటుంది. అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి అశోక్ గజపతి రాజు గారికి గోవాకి గవర్నర్గా నియమించడం పట్ల నేను ప్రైమ్ లైన్ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్న ఒక వార్త వచ్చింది. ఏదైతే ప్రపంచ బ్యాంకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం లోన్ ద్వారా తీసుకొని మనకిస్తుందో, అదే మనం తీసుకోవడం కదా, కేంద్ర ప్రభుత్వం లోన్ తీసుకొని మనకిస్తుంది, అది కట్టుకునేది కేంద్ర ప్రభుత్వం. అయితే దాన్ని గ్రాంట్ రూపంలో ఇవ్వాలని డిసైడ్ చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. బహుశా నేను చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రితో ఆ విషయం మాట్లాడతారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కొద్ది రోజుల్లో ఆ గ్రాంట్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, పోలవరం పని బాగా జరుగుతూ ఉంది. పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు ఇస్తా ఉన్నారు. పోలవరం పని ఆగట్ల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైరింగ్ వాళ్ళు, రెండో రిటైరింగ్ వాళ్ళు పని బాగా స్పీడ్గా జరుగుతుంది. హెడ్ వర్క్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో అది కూడా జరుగుతూ ఉంది. పురుషోత్తంపట్నం కాలువ పనులు కూడా జరుగుతూ ఉంది. ఇది దాన్ని ఇంకొంచెం స్పీడ్ చేసేటువంటి విషయం కూడా మాట్లాడతారు ఇరిగేషన్ శాఖ మంత్రితో. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మీద ఉన్నటువంటి అభ్యంతరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తాం. అది కాకుండా కేంద్రం రాష్ట్రం కలిపి జాయింట్ గా నడిపేటువంటి పథకాలు 93 పథకాలు ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ కానీ, జలజీవన్ మిషన్ కానీ, ఇలాంటి అనేకం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా ఆ పథకాలని వదిలేయటం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 83 దాకా ఆ పథకాలని 10% కట్టే ఉన్నాయి, కొన్ని 30% కట్టే ఉన్నాయి, కొన్ని 40 ఉన్నాయి, కొన్ని 50 ఉన్నాయి. అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టుగా రఫీ గారు, అంటే బనకచర్ల విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ వాప్కోస్ నివేదికలు వచ్చాయి. ఇక్కడ చంద్రబాబు గారు తెలుగు రాష్ట్రాలు కేవలం ఏపీకే కాదు సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పే ఉందని చెప్తున్నారు. దానికి ఏమన్నా గ్రీన్ సిగ్నల్ వచ్చా? అది చెప్తా, అది దాని మీద మాట్లాడతారు. ఈ 93 పథకాలు ఏమైతే ఉన్నాయో వాటికి మేము మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు మనకు వస్తాయి. ఇప్పుడు వచ్చినాయి. రెండోది, అశ్విని వైష్ణవి గారితో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కడప బెంగళూరు కానీ, అలాగే కాకినాడ సకినేటిపల్లి అమలాపురం మీదుగా ఆ రోడ్డు కానీ,
లేకపోతే శ్రీకాకుళం కాళహస్తి కానీ ఇలాంటి అనేక రైల్వే లైన్లకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా భూమి సేకరించకుండా వదిలేయడం జరిగింది. దాని మీద శ్రీ వైష్ణవ్ గారితో మాట్లాడి గతంలో మాట్లాడారు, కొంత డబ్బు రిలీజ్ అయింది. ఆ శ్రీకాళహస్తి ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ క్లియర్ కూడా అవస్తుంది ఈ 1 year లో. ఈ 1 year లో అది కంప్లీట్ కాబోతా ఉంది. అది ప్రధానమంత్రి చేతుల మీదుగా అది రిలీజ్ జరుగుతూ ఉంది. రాజధానిలో కూడా రైల్వే లైన్ నిర్మాణం 2200 కోట్ల రూపాయలతో మీకు తొండల గోపారం దగ్గర నుంచి మధ్య అవతలకి కంచికచర్ల మీదుగా రాజధానికి రైల్వే లైన్, అది సత్తెనపల్లి అటు నంబూరుకి కలిపేటువంటి రైల్వే లైన్ మీద కూడా మళ్ళీ ఆ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. విజయవాడ డివిజన్లో రైల్వే డివిజన్లో టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే ఆ భూసేకరణ కూడా వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వాళ్ళే డబ్బులు ఇచ్చుకునేలాగా మనం ఇచ్చే చాలా ప్రాజెక్టు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ ముందు 70 feet అన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి ఇప్పుడు 70 feet కట్టుకుంటే భవిష్యత్ అవసరాలకి మళ్ళీ ఇంకో ఔటర్ రింగ్ రోడ్ కట్టవలసి వస్తుంది. అది 140 ఇప్పుడే కట్టండి, ఇప్పుడే కడితే అది కనీసం 50 సంవత్సరాలకి ఉపయోగపడుతుందని చెప్పారు, ఒప్పించారు. ఆ భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టు, దాని గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది. అలాగే అమరావతి నుండి అనంతపురానికి 6 lane రోడ్డుని అప్పుడే చంద్రబాబు నాయుడు గారు 14-19 హయాంలోనే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మార్చేసి పులవంత వీధిగా మార్చాలని చెప్పి ఏదో ప్రయత్నం చేశాడు, అదేం పెద్దగా జరగలేదు. మళ్ళీ అనంతపురం టు అమరావతి హైవే 6 road హైవే 6 గంటల్లో రాయలసీమ వాళ్ళందరూ కూడా అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి దాని గురించి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడటం జరుగుతుంది. ఇంకా ఇతర విషయాలు, ఈ రాజకీయ విషయాలు ఎలాగో ఉంటాయి కదా, కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీ కాబట్టి రాజకీయ విషయాలు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఏం మాట్లాడారు, ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అది పారదర్శకంగా ఉంటుంది, ఇదేం దాపరికం లేదు దీంట్లో. ఏం వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి ఒక మేలు చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు. స్పేస్ టెక్నాలజీ తీసుకొచ్చి దానికి సంబంధించిన ఉత్పత్తుల్ని రాయలసీమలో పోయినసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తున్నారంటే కేంద్రంలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి సతీష్ గారు, కేంద్రంలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని మన రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, దాన్ని ఒప్పించి మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఆ పరిశ్రమలు ఎలా పెట్టాలి అనే దాని మీద భూతత్వం వేసుకొని చూసి వెళ్ళినప్పుడల్లా ఒక కొత్త ప్రాజెక్ట్, ఇప్పుడు పెట్రోకెమికల్ కార్పొరేషన్ కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీ పార్క్ కానీ ఇవన్నీ కూడా అలా తెచ్చినాయి. ఇప్పుడు కూడా చూడండి మీరు, ఈ 2-3 రోజుల్లో కొత్త ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలు ఏ ఊరు క్లైమ్ చేయని పద్ధతిలో ఒక ప్రాజెక్ట్ ఆయన తీసుకొని వస్తాడు. నిరంతరం ఆయన అదే పని మీద ఉన్నాడు కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అనేది ముఖ్యంగా పెట్టుకొని ఆయన ఈ టూర్ చేస్తా ఉన్నాడు. వచ్చిన తర్వాత సింగపూర్ కూడా వెళ్ళబోతా ఉన్నాడు ఆయన. సింగపూర్ కూడా వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, సింగపూర్ లాంటి కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇప్పటికే అమరావతిలో దాదాపు పరిపాలనా భవనాలు పని ప్రారంభమైంది, కట్టిన రైట్. ఖచ్చితంగా ఎస్ రఫీ గారు, ఎస్ మాట్లాడదాం. మీకు ఫ్రీజ్ అవుతుందో సరే మీది సిగ్నల్ చెక్ చేస్తాం. ఎస్ రఫీ గారు, ఎస్ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. 40 సంస్థలకి భూములు కేటాయించడం. రైట్ రఫీ గారు వస్తారు.